హలో అందరికీ. మీలో ఎంతమందికి పూరీలు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. నేనెప్పుడు పూరీలు చేసినా చాలా పొంగుతాయి. బట్ చాలామంది పూరీలని ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఒక ఆయిల్ ఫుడ్ అని చెప్పి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే పూరీలు ఇంట్లో చేయాలంటేనే భయం. ఎందుకంటే పొంగవని, గట్టిగా వచ్చేస్తాయేమోనని చెప్పి చిన్న భయముంటుంది కదా! అలా కాకుండా ఆ భయమేమి మీకు లేకుండా నేనొక మంచి టిప్ చెప్తానండి. ఎప్పుడైనా సరే మనం పూరీ పిండి కలిపినప్పుడు మెయిన్‌గా షుగర్ యాడ్ చేయాలి. చాలా మందికి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే పూరి పిండి చేసినప్పుడు గానీ, చపాతీ అయినా ఏదైనా సరే కొంచెం లైట్‌గా షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా బావుంటుంది అని నా ఒపీనియన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమంది పూరీస్ చేసినప్పుడు షుగర్ యాడ్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక నేనిక్కడైతే 2 కప్స్ అయితే పూరీ పిండిని తీసుకున్నానండి. అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ షుగరు, పాలు, నూనె ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా పిండిననేది కలుపుకున్నాను. మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ పూరికి కూడా ఆ విధంగానే పిండిని కలుపుకోవాలి. ఇంక బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టానండి. ఎప్పుడైనా సరే మనం చపాతీకి గానీ, పూరికి గానీ పిండిని కలుపుకున్నప్పుడు వెంటనే చేసేస్తే కొంచెం గట్టిగా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టడం వల్ల ఏంటంటే బాగా స్మూత్‌గా వస్తాయండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాతయితే నాకు మీడియంగా కావాలని చెప్పి ఈ విధంగా బాల్స్ చేసుకొని ఇంకా పూరీస్ అయితే చేస్తున్నానండి. చాలామందయితే బాగా స్మాల్ సైజ్ చేస్తారు. లేదంటే బాగా పెద్దగా చేస్తారు. మాకలా ఇష్టముండదు. సో, ఇలా మీడియంగా చేస్తే తినడానికి కూడా బావుంటాయి కదా! అని చెప్పి ఇలా మీడియంగా అయితే పూరీస్ అన్నీ చేసేసానండి. పిండంతటిని పూరీస్ కింద చేసేసిన తర్వాత ప్యాన్‌లో ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీస్ అయితే ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఎంత బాగా పొంగుతున్నాయో. ఎవరికైనా ఒక చిన్న డౌట్ ఉంటే ఈ విధంగా చేయండి. పూరీస్ పొంగట్లేదు, గట్టిగా అయిపోతున్నాయి అన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటాయి. తిన్నప్పుడు కూడా చాలా బావుంటుంది. చాలా స్మూత్‌గా, క్రిస్పీగా ఉంటుంది. ఇంక పూరీస్ అన్నట్లనైతే చేసేసానండి. పూరీస్ పనైతే కంప్లీట్ అయ్యింది. పూరి ఒకటే ఉంటే సరిపోతుందా? ఇందులో ఒక మంచి కర్రీ కూడా ఉండాలి కదా! ఇంతకీ మీలో ఎంతమందికి పూరీలోకి ఏ కర్రీ ఇష్టంగా తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా పూరీస్ అన్నిటిని కంప్లీట్ చేసేసాక కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఏం కర్రీ ప్రిపేర్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఖచ్చితంగా అయితే చూడండి. ఇంక వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.